హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇది విజయవాడ హైవే ఫేసింగ్ బిట్టు మనకు డిటిసి అప్రూవ్డ్ లేఅవుట్. సో 750 ఎకరాలు ఇది మొత్తం వెంచర్ వచ్చేసి. సో దీంట్లో మనకు 1 to 8 ఫేసెస్ వరకు ఉన్నాయి. చూస్తున్నారు కదా వెల్ డెవలప్డ్ సైట్ ఎలా ఉందో. ఇది వచ్చేసి మనకు 80 feet రోడ్ అన్నట్టు. 80 feet రోడ్, వెల్ డెవలప్డ్ సైటు, డిటిసి అప్రూవ్డ్ లేఅవుట్. సో మనకు వచ్చేసి విజయవాడ హైవే ఫేసింగ్ స్టార్టింగ్ వచ్చేసి మనకు 8,500 నుంచి వెళ్ళి మనకు 22,000 వరకు గజం ఉంది. సో 22,000 25,000 వచ్చేసి మనకు ఇక్కడ హైవే బిట్లు. సో 8,500 వచ్చేసి 5th phase, 4th phase అండ్ 6th phaseలో మనకి లాస్ట్లో ఉన్నాయి అన్నట్టు. 750 ఎకరాలు, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, రిసార్టు, ఎవ్రీథింగ్ ఉన్నాయి. చూస్తారు కదా, ఫుట్పాత్లు కానీ, ఫ్లాటింగ్ డెవలప్మెంట్స్ కానీ. సో ఎవ్రీథింగ్ ఈజ్ డెవలప్మెంట్ కంప్లీటెడ్ ఫ్రెండ్స్. ఆల్రెడీ మనకు 4 phases వరకు మనకు ఫ్లాట్లు సోల్డ్ అవుట్. చూడండి ఎంత పెద్దగా ఉందో వెంచరు. అన్ని దీంట్లో ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ, సో ఫుట్పాత్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్. ఆల్రెడీ ఇంకోటి ఏంటంటే కస్టమర్ కూడా ఫ్రీ కాస్ట్ వాల్ కూడా వేసుకున్నారు అలా ఫ్లాట్లకి. సో ఫ్రెండ్స్, ఇది 750 ఎకరాలు, చాలా పెద్ద వెంచరు. మనకు వెరీ నియర్ బై ఉంటుంది, చోటుపల్లి దగ్గర పంతంగి టోల్గేట్ దగ్గర. చూడండి ఫ్రెండ్స్, ఈ సైట్ వచ్చేసి 750 acres. సో దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఆల్రెడీ ఫ్లోరైడ్ వాటర్ ట్యాంక్స్ కానీ, ఫుట్పాత్లు కానీ, పార్కులు కానీ, సో మనకి కర్బింగ్ స్టోన్స్ ప్లస్ ప్లాంటేషన్స్ కూడా కంప్లీట్ చేసాము. పార్కులు కూడా చూడండి, ఇది పార్క్ రైట్ సైడ్ అంతా ఫెన్సింగ్ వేసింది. సో సైట్లు మాత్రం వెల్ డెవలప్డ్గా చేసాము మేము. చాలా అంటే చాలా పెద్ద వెంచరు. ఇంత పెద్ద వెంచరు మనకు విజయవాడ హైవేలో ఎక్కడ లేదు, 750 ఎకరాలు అనేది. సో దీంట్లో వచ్చేసి మనం 3-4 క్లబ్ హౌసెస్ ఇస్తున్నాము. ఆల్రెడీ ఇప్పుడు మనం వెళ్ళేది క్లబ్ హౌస్ దగ్గరికి. సో ఆ క్లబ్ హౌస్ కూడా మీకు చూపిస్తా, చాలా పెద్ద క్లబ్ హౌస్. సో ఇప్పుడు వచ్చేది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు పార్కులు ఫ్రెండ్స్. ఇది సైట్ ఆఫీసు చూడండి. అది కాకుండా మనకు వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, మనకు అడిషనల్గా పార్కులు, పెద్ద పార్కులు ఇస్తున్నాము. ఇది చూస్తారు, ఇది సైట్ ఆఫీస్. ఇది మొత్తం వచ్చేసి సైట్ ఆఫీసు. సో ఏంటంటే కస్టమర్ మేళ అన్నట్టు, జస్ట్ ఆడ వచ్చినప్పుడు కూర్చొని ఉండడానికి. ఇది రైట్ సైడ్ పార్క్ అన్నట్టు అది. సో అక్కడ దూరంగా కనబడుతుంది కదా, చాలా పెద్ద క్లబ్ హౌస్ అది. ఇవన్నీ డిఫరెంట్ ఫేసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి 1 to 8 phases వరకు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మనకు 5 phases వరకు కంప్లీట్ అయిపోయినాయి. సో అక్కడక్కడ కొన్ని ఫ్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, అదేం లేదు. సో స్టార్టింగ్ వచ్చేసి 8,500 నుంచి మొదలు పెడితే 22,000 అండ్ కమర్షియల్ వచ్చేసి 25,000 కూడా అవైలబుల్ ఉన్నాయి మనకు. సో ఈ వాటర్ ట్యాంక్ చూస్తారు కదా, పెద్ద వాటర్ ట్యాంక్, ఫ్లోరైడ్ వాటర్ ట్యాంక్. ఇదంతా పార్క్, లెఫ్ట్ సైడ్ ఇదంతా పార్క్. అది వచ్చేసి మనకు డైరెక్ట్ రోడ్ అన్నట్టు హైవేకు. సో దీంట్లో 40 feet అండ్ 30 feet, 60 feet, 80 feet రోడ్స్ ఇచ్చామన్నట్టు దీంట్లో. ఇదంతా సర్కిల్, ఇక్కడ వచ్చి చూస్తున్నారు కదా, అంతా సర్కిల్ ఫ్రెండ్స్. ఇది సర్కిల్ నుంచి సీసీ రోడ్లు కూడా వేసాము. ఇప్పుడు అక్కడ కనబడేదంతా మనకు. దీంట్లో ఇంకోటి ఏంటంటే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చాము అన్నట్టు. ఇది మొత్తం అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నా, ఈ లోపలికి వెళ్ళేది మొత్తము క్లబ్ హౌస్ ఫ్రెండ్స్. ఇలాంటి క్లబ్ హౌస్ 2-3 వస్తున్నాయి. సో అతిపెద్ద క్లబ్ హౌస్ అంటే ఇదే ఇక్కడే అన్నట్టు. ఇది ఆల్మోస్ట్ 3 acresలో మనం క్లబ్ హౌస్ అన్నట్టు. సో చూస్తుంది, లోపలికి వెళ్ళి చూపిస్తా. ఇది స్విమ్మింగ్ పూల్, ఇది చూస్తున్నా, ఇది బయట ఇంటీరియర్. ఇదంతా క్లబ్ హౌస్. అలాంటి అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, లోపల కూడా